హాయ్ మాస్టర్స్, ఎస్విపిఎంసి డిజిటల్కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. నా పేరు జయలక్ష్మి. మన అందరి గురువైన ఆ జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వక అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఎస్విపిఎంసి డిజిటల్ ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో, జయలక్ష్మి గారి యొక్క పర్యవేక్షణలో సైమన్ నగర్ సన్నిబాబు పద్మగార్ల ఏరియాలో మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ అద్భుతంగా జరిగింది. సైమన్ నగర్, కొర్మన్పాలెం, గాజువాక, విశాఖపట్నం. ఈ ర్యాలీ కరపత్రాలను పంచుతూ, స్లోగన్స్ చెబుతూ ధ్యానం యొక్క ఆవశ్యకతను, శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో రేవతీదేవి గారు, కట్టా పద్మ గారు, పిఎస్ఎన్ మూర్తి గారు, లతా గారు, అనిత గారు, శైలజ గారు, వర్మ గారు, సుబ్రహ్మణ్యరాజు గారు, నూకరత్నం గారు, సుబ్బలక్ష్మి గారు, హేమ గారు, సుధీర్ గారు, అప్పారావు గారు, సుబుద్ధి గారు, ఇంకా అనేక మంది పిఎస్ఎస్ఎం మాస్టర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక చుట్టుపక్కల ప్రాంతాల యొక్క ధ్యాన కేంద్రాల నిర్వాహకులు, అలాగే ధ్యాన కేంద్రం యొక్క సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీకి స్వాగతం పలుకుదాం మాస్టర్స్. స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. కెమెరా కొడితే సరిపోతారని నిజమా? కుస్మా ఒక హ్యాపీ ఈ రోజు మనం సైమన్ నగర్, కోర్మన్పాలెం దగ్గర సైమన్ నగర్ నుంచి మనము శాకాహార సద్భావన ర్యాలీని మొదలు పెట్టుకుంటున్నాము. ఇక్కడ సైమన్ నగర్ లో పద్మ గారు, సన్నిబాబు గారు వారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ సైమన్ నగర్ లో మనకి శాకాహార ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతోంది. సన్నిబాబు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. సరే, పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చారు. ఒకసారి గట్టిగా క్లాప్స్. పిఎంసి చూసి ధ్యానంలోకి రావడం జరిగింది. ఇప్పుడు వీరి ఏరియాలో మాకు శాకాహార ర్యాలీ కావాలి అని చెప్పేసి అడగడంతోనే ఇక్కడ శాకాహార ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది. కొంచెం బ్యానర్ కనిపించాలి సార్. మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ. ఇప్పుడు సన్నిబాబు గారు మాట్లాడతారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. టిఎంసి చూసి ఈ ర్యాలీ మొదలుపెట్టాము. ఎందుకంటే ఈ జీవహింస అనేది చాలా ఎక్కువైపోయింది. దాన్ని కొద్దిగా మనం మార్చుదామన్న ఉద్దేశంతో ఈ ర్యాలీ పెట్టడం జరిగిందనమాట. థ్యాంక్ యూ సార్. పద్మ గారిని కూడా మాట్లాడాలి. స్వర్ణమాల ఆత్మ ప్రణామాలు. అలాగే
జయలక్ష్మి మేడంకి, లతా మేడంకి కూడా నన్ను ఆ ఫోన్ నెంబర్ తీసుకోవడం వల్ల నేను ఇంతవరకు ఇలా చేసుకొచ్చాము. ఇదంతా జయలక్ష్మి మేడం చూసే. అయితే ధ్యానంలో రాకముందు చాలా దీనిగా ఉండి పెట్టినది కూడా కష్టంగా ఉండేది. ధ్యానంలోకి వచ్చాక అంతా చాలా బాగుంది. ఏ చూసినా మాకు ఏమీ బాధ లేదు, అంతా హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఈ ర్యాలీ పెట్టుకుంటున్నా. ఈ ర్యాలీ వల్ల అందరూ మారాలి, జీవించ తగ్గించి అందరూ శాఖాహారిగా మారి ధ్యానంలోకి రావాలి. ధ్యాన జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై, శాఖాహార జగత్కి జై. అరేంజ్ చేయడం అనేది జరిగింది. అలాగే మన బీజేపీ నాయకురాలు మన ఉత్తరాంధ్ర అంతా కూడా ఆవిడ ఇన్ఛార్జ్ గా చేస్తున్నారు. నిన్న యోగా డే కూడా అద్భుతంగా ఎంతో కృషి చేశారు. మన పిరమిడ్ మాస్టర్, ఆవిడ పిరమిడ్ మాస్టర్, ముందు పిరమిడ్ మాస్టర్, తర్వాత బీజేపీ నాయకత్వాన్ని ఆవిడ తీసుకోవడం జరిగింది. ఆవిడని మాట్లాడాల్సిందిగా కోరుకుందాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మ పాదపద్మాలకు సహస్రకోటి నమస్కారాలు చేస్తున్నాను. అలాగే నాతోటి ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ముందుగా పిరమిడ్ మాస్టర్ని, అలా అంటేనే ఒప్పుకుంటాను నేను. తర్వాత నా గురువు గారు నన్ను ఒక వర్క్ కార్యాచరణ దాల్చి మరి ఆ వర్క్ నిమిత్తం నన్ను పార్టీలోకి పంపించడం జరిగింది. మరి ఆయన ఆదేశాలతో నేను ప్రజలకు సేవ చేయడానికి వెళ్ళాను. అయితే ఈరోజు జయ మేడం గారు కానీ, మరి రేవతి మేడం గారు కానీ, మరి టిఎస్ఎన్ మూర్తి గారు కానీ, శివగణేష్ గారు కానీ, అలాగే లతా మేడం, శైలజ, ఇలా ప్రతి ఒక్కరు ఉన్నారు, నూకరత్నం, వీళ్ళంతా పిరమిడ్ మాస్టర్స్. అందరూ సమానమే. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ని డిజైన్ చేసుకున్నాం. మనం కారణం లేకుండా ఏది కార్యం జరగదు. మనం ఏ కారణంతో ఈ భూమి మీదకి వచ్చామో మరి ఆ కారణం వల్ల మనము మన కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మరి ఆధ్యాత్మిక పరంలో ఎన్నో సేవలు ఎంచుకుంటున్నాం. అందులో భాగంగా మరి ప్రతి జీవి కూడా మనలాగే భూమి మీద హాయిగా ఆనందంగా జీవించడానికి వచ్చాయి. వాటి పిల్లలతో అవి ఆనందంగా జీవిస్తున్న తరుణంలో మరి మన రాక్షసత్వంతో, క్రూరత్వంతో ఏమాత్రం జాలి కరుణ లేకుండా వాటిని చంపి భక్షించి భుజించడం నేరం. ఎందుకంటే ఏ ప్రాణికి కూడా మనం కనీసం ప్రాణం పోయలేం, మనల్ని సృష్టించలేం మనం అసలు ఆ జీవిని. అలాంటప్పుడు ఆ జీవి ప్రాణం తీసే హక్కు మనకి లేదు. మరి అందులో భాగంగా మరి మా మహనీయులు, మరి మా గురుదేవులు పత్రిజీ ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని ఇచ్చి వెళ్ళారు. ఏ జీవిని చంపొద్దు, సకల కోటి చరాచర జీవరాశులు మనలాగే ఆనందంగా జీవించడానికి వచ్చాయని మరి ఆయన ఏదైతే సత్యాన్ని తెలియపరిచారో ఆ సత్యాన్ని పట్టుకొని పిరమిడ్ మాస్టర్స్ అందరూ ప్రతి వార్డుల్లో, ప్రతి ఏరియాల్లో మరి ఈ యొక్క శాకాహార ర్యాలీని తలపెట్టడం అద్భుతం, అనంతం. మరి ఈ ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు నా భాగ్యంగా భావిస్తూ మరి ఈ యొక్క ర్యాలీలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను. జై హో శాకాహార ర్యాలీకి జై. అలాగే మన అందరి గురువు గారైన మన పిరమిడ్ పత్రిజీ గారు ధ్యానంలోకి రాకముందు నుంచి కూడా ఆయన యొక్క రథము అంటే రథ సారథిగా అప్పారావు గారు ఉన్నారు. ఆయనతో పాటు ఎంతో కాలము ఆయన పని చేయడం అనేది జరిగింది. ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి పాదాభివందనం చేస్తూ ప్రతి పిరమిడ్ కర్తవ్యం ఏంటంటే మోగజీవులను రక్షించడం. ప్రతి గల్లీలో ఈ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సన్నిబాబు గారికి, ఆ ఫ్యామిలీకి ధన్యవాదాలు చెప్తున్నాం. అద్భుతమైన కార్యక్రమం మీరు ఆహ్వానించి ఇక్కడ ప్రారంభించినందుకు. ఎందుకంటే మోగజీవులను రక్షించాలి. పత్రి సారు ఎప్పుడూ కూడా మోగజీవుల్ని ప్రేమించేవారు బాగానే. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా మోగజీవులను రక్షించాలి. ఇలాంటి ర్యాలీలు అందరూ కూడా అన్ని ఏరియాలో కూడా చేయాలి. ఈ ర్యాలీ మీరు చేసే కార్యక్రమం ఎంత గొప్పదో మీకు అర్థం కావాలి. అందుకే వివరంగా చెప్తున్నాను నేను. ఈసారి మీరు చేసేది చిన్న విషయం కాదు. ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యాన్ని మనం అందరం కలిసి చేస్తున్నాం. అందుకే ఎందుకు చేస్తున్నాం మీకు తెలియాలి. ఈ జంతువులన్నీ కూడా చెన్నై, హైదరాబాద్ లాంటి పెద్ద కబేళాలకు వెళ్ళిపోతాయి. వాటికి 15 రోజులు తిండి పెట్టరు. ఎందుకు పెట్టరంటే దాని మాంసం ఎర్రగా ఉంటేనే గల్ఫ్ దేశాల్లో విలువ వస్తుంది.
అందుకని 15 రోజులు తిండి పెట్టరు. తిండి పెట్టకుండా కాళ్ళు అన్ని కట్టేసి మెడ కట్ చేస్తారు. రక్తం కారుతూ ఉంటుంది. హై ప్రెజర్ అంటే 4-5 అంతస్తుల్లో ఫైర్ ఇంజిన్లు ఎలా ఆడుతాయో అంత ప్రెజర్తో వేడి నీళ్ళు దాని చర్మం మీద కొడతారు. ఎందుకని? వెంట్రుకలు ఓడవు చనిపోతే. నెక్స్ట్ అది బతికుండగానే దాని చర్మాన్ని ఒలుస్తారు. దాని చర్మాన్ని ఒలుస్తారు. అంటే బతికుండగా జరిగే క్రియ అంతా ఇది. బతికుండగానే వేడి నీళ్ళు కొడతారు, తిండి పెట్టరు. ఎంత హింస చూడండి. కొంతమంది మానవులు చేసే హింస ఎంత ప్రమాదకరమైంది చాలా మందికి తెలియదు, మనకు కూడా చాలా మందికి తెలియదు. చనిపోయిన తర్వాత దాని మాంసాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. దాని మూలుగులు అవన్నీ కూడా మరగబెట్టి దాని ఆయిల్ని పైకి తీస్తారు. మేడం గారు చాలా మంది ఇలా చెప్తుంటే బాధ కలుగుద్దని చెప్పొద్దంటారు. తెలియాలి మనకి ఎంత హింస జరుగుతుందో. పత్రిజీ గారు ఊరికే భూమి మీదకి రాలా. ఆయన చెప్పలేదు కొన్ని విషయాలు గురువులు చెప్పరు. మన జ్ఞానంతో మనం తెలుసుకోవాలి. అంత హింస జరుగుతుంది కాబట్టి అవి అరికట్టబడాలంటే ఎవరో ఒకళ్ళు జనాల్ని చైతన్యవంతపరచాలి. చైతన్యవంతం జనాలు చేయకపోతే జనాలకి ఈ విషయాలు తెలియదు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ధ్యానం గురించి గ్రంథాల్లో రాసి ఉంది. పతంజలి మహర్షి చెప్పాడు. మరి ఎంతమందికి తెలిసింది? గురువు గారు వచ్చేవరకు తెలియలే మనకి. ఇంట్లో కూర్చొని ధ్యానం చేయొచ్చని. మరి ఎందుకు వచ్చి చెప్పారు ఆయన? అలాగే శాకాహారం ప్రాముఖ్యత, హింస ఎంత జరుగుతుందో జనాలందరికీ అర్థం కావాలి. అర్థమైనప్పుడు అమ్మ మనం చేస్తున్నంత గొప్ప పని అని మనకు అర్థం అవుద్ది. దీన్ని 10 మందికి చెప్పాలనే జ్ఞానం మనకు పెరుగుతుంది. కాబట్టి మనం చేసేది చాలా గొప్ప పని. ప్రపంచంలో అందరూ శాకాహారులు అయ్యే వరకు మనం బతికున్నంత వరకు శాకాహారాలు ర్యాలీ చేస్తూనే ఉండాలి. ప్రజలందరినీ అవేర్నెస్ కలిగిస్తూనే ఉండాలి. ఏది? గురువు గారు మనకు అప్పచెప్పిన బాధ్యతని, మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చినట్టు. ఈ పిల్లలందరూ కూడా అభినందనీయులే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేస్తారు. గట్టిగా పిల్లలందరికీ చప్పట్లు కొడదాం. ఈ అంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏదో చెప్తున్నారు వ్యాన్ ఉంది, నేను ముందుంటే కానీ అవదని. వీళ్ళందరూ లేకపోతే నేను ఉండే ఉపయోగమే ఉంది. మీరందరూ ఉంటేనే మనందరం కలిసి యోగా చేస్తేనే ఎవరికి? మోడీ గారికి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, మొత్తం మంత్రులందరికీ ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ప్రజలందరూ ఐక్యంగా కలిసి ఉంటే ఏదైనా చేయవచ్చు అనేది యోగా డే కార్యక్రమం. రేపు డిసెంబర్ 21 కూడా మందది. మెడిటేషన్ డే అనేది మంది. పత్రిజీ గారు మనకు అప్పచెప్పెళ్ళారు. అది సక్సెస్ అయింది. దాన్ని ఇంకా అద్భుతంగా 500-600 మంది కాదు, 5-6 వేల మందితో మనం పార్టిసిపేట్ చేయాలి. గుర్తుంచుకోండి. అందరూ ముందే అవేర్నెస్ ఉండాలి. చాలా మంది దీనిలో కూడా ఆలస్యం చేశారు. మనం వెళ్ళొచ్చులే, మందేంట్లే అని ఆలోచిస్తూ ఉండిపోయారు, తెలియక కొంత. అందుకని నెక్స్ట్ టైం ముందే 6 నెలల ముందే మనం ప్రిపేర్ అవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ నుంచి రేవతి మేడం గారు వచ్చారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో మరి ఈ భువిని దివిగా మార్చేటటువంటి అద్భుతమైన విశ్వ కళ్యాణంలో ధ్యాన్ జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ని పాటించే ఈ యొక్క విశ్వ కళ్యాణంలో వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులందరూ కూడా ఎంతో అద్భుతంగా మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సైమన్ నగర్లోని పద్మా మేడం, సన్నిబాబు గారు ఈరోజు ముందుకు వచ్చి మరి శాకాహార ర్యాలీని తీసుకొని వచ్చినందుకు ఈ వార్డులోని ఈ కాలనీలో ఉన్న వాళ్ళంతా కూడా శాకాహారులు అయ్యేట అన్న సంకల్పంతో మరి మనం ఈ ర్యాలీని ప్రారంభిస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి మనందరి సంకల్పం ఒకటే కాబట్టి శాకాహార జగత్ యొక్క నినాదంలో భాగంగా ముందుకు వెళ్దాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన జయలక్ష్మి మేడంకి, వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్ర సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనిత గారు, టిఎంసి డిజిటల్ అనిత, క్లుప్తంగా. ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారం అండి. మరి మనం పత్రిజీ మనందరి గురువు, జగద్గురువు అనుకుంటున్నాము. మరి పత్రిజీ చెప్పిన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్లో ప్రతి ఒక్కరం భాగస్వాములం అవుదాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కనీస ధర్మంగా వారి కుటుంబాలన్నీ శాకాహారులు అవ్వాలని దానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. జై పత్రిజీ మహారాజ్ కి, జై పత్రిజీ మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి. థ్యాంక్ యూ. శైలు మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బ్రహ్మర్షి
పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలతో. నా పేరు శైలజ. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఎన్నో శాకాహార ర్యాలీల్లో పార్టిసిపేట్ చేశాను. ఎంతో అద్భుతమైన ఆనందాన్ని పొందాను. ఎంతో మందిని శాకాహారులుగా కూడా మార్చడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సైమన్ నగర్లో సన్నిబాబు గారు పద్మా మేడం ద్వారా ఈ అద్భుతమైన ర్యాలీ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ కూడా శాకాహారులుగా కావాలని సంకల్పిస్తూ మనందరం ఈ ర్యాలీని అద్భుతంగా చేద్దాము. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలని మన అందరి యొక్క సంకల్పంతో ఈ ర్యాలీని అద్భుతంగా చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బలక్ష్మి గారు, సన్యాసరావు గారు కూడా రావాలి. మరి ముందుగా ఇంత చక్కగా జయ మేడం ఎక్కడ ఉన్న జనాలందరినీ కలుసుకొని ఇంత బాగా చేసే జయ మేడంకి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి మన గురువు గారైన పత్రి సారు మనకు ఇంత చక్కగా శాఖాహారాల గురించి చెప్పి అద్భుతంగా చేసే సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గతంలో 2012లో శైలేజ్ మేడం మనమంతా ఇక్కడ ఒకసారి మేము జగపతి రాజు గారితో అద్భుతంగా చేసాము ర్యాలీ. అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇక్కడికి వచ్చి. మరి పద్మ మేడం సన్నిబాబుకు ప్రతి ఒక్కరూ ఒక ఫ్యామిలీలో ముందుకు వచ్చి ఇలా ర్యాలీ చేస్తామని పెడితే మూర్తి సారు, జయ మేడం, శివగణేష్ గారు, రేవతి మేడం అందరూ వచ్చి ఇలా ర్యాలీ చేస్తున్నారు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీకి మనం గట్టిగా తప్పట్లు కొట్టాలి. మరి ఇంత అవకాశం ఇచ్చిన జయ మేడంకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. వర్మ గారిని మాట్లాడాల్సింది రండి. బ్రహ్మర్షి పిత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయంలో భాగంగా జరిగే ఈ శాకాహార ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన అందరికీ సీనియర్ మాస్టర్స్ అందరికీ ఆత్మబంధువులందరికీ నా ప్రణామాలు అండి. ఇది ఒక నిరంతరం జరిగే ప్రక్రియ. సో మనకి సమయం కూడా ఆసన్నం అవుతుంది. మరి కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఆల్. సుబ్రహ్మణ్యరాజు గారిని మాట్లాడారు. ముందుగా మన అందరు గురు మహర్షి పితా పత్రిజీకి పాదాభివందనాలు. మీ అందరికి కూడా నా నమస్కారం, హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం శాకాహారాలు ఎందుకు చేస్తానంటే అందరు శాకాహారి పాటించండి. నేను నాది చెప్తున్నాను. నేను 30 years నుంచి శాకాహారి. అప్పటి నుంచి నేను ఆనందంగా ఉన్నాను. ఏ జబ్బు లేదు, ఏట్లేదు. బీ హెల్తీ లైవ్ అవుతుంది. నేను ఎక్కడ కూడా ఎవరికి చూస్తే కోర్టులోని కానీ బయటలోనే ఎక్కడ చూస్తే ముందు శాకాహారి కోసం చెప్తాను, తర్వాత ధ్యానం కోసం చెప్తాను. అదే దయచేసి మీరు కూడా ఎవరు జీవహింస చేయకండి, శాకాహారి పాటించండి, ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. ఈ ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడే కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే పైనుంచి చిలుకలు. అందరికీ ఆత్మీయ వందనాలు. రమణేష్ గారు ఎక్కడున్నా రావాలి. పత్రిజీ గారికి వేల కృతజ్ఞతలు, గురువులందరికీ వేల కృతజ్ఞతలు. ఈ ర్యాలీలు ఇలా నిరంతరం సాగుతూ ఉన్న ఒక ప్రక్రియ. ఈ ధ్యాన శాకాహార ర్యాలీలో పాల్గొంటుంటే మనసుకి ఉత్తేజం, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తెలుసుకునే కార్యక్రమాలు గొప్పగా పిరమిడ్ మాస్టర్లు అందరూ చేస్తున్నారు. గొప్పది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. మిగతా కార్యక్రమం క్లుప్తంగా ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. మైక్ కొట్టుకోవడం భయపడేవారు, మైక్ అవడానికి ఇవ్వడానికి భయపడతారు. ఓకే, ముందుగా పితామహ పత్రిక గారికి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. మరి శాకాహార జగత్, పిరమిడ్ జగత్, జ్ఞాన జగత్ అనే ఉద్దేశం, స్వాధ్యాయ జగత్ ఇలాంటి జగత్ చేయాలనే ఉద్దేశంతో పత్రిక గొప్ప ఆశయంతో ముందుకు వచ్చారు. అందువల్ల ఒక చేయి కొడితే పరస్పర సహకారము, ఏకాభిప్రాయం, ఒకరినొకరు ప్రోత్సహించకూడదు పనులు జరిగితే. మరి వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఆ టీంతో పాటు మొత్తం విశాఖపట్నంలో ఉన్న చాలా పిరమిడ్లు, అటు సబ్బోర్ నుంచి ఇటు విశాఖపట్నం వరకు కూడా. ముఖ్యంగా ఈ రోజు నాకు ఒక ఆనందం ఏంటంటే చాలా రోజుల తర్వాత కరోనా పనులు వ్యక్తులందరూ మరోసారి కలిసాం. గట్టి క్లాస్ కొడదాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 సంవత్సరాలు నేను స్టీల్ పాయింట్ తిరిగాను. ఇక్కడ కోరానపాలి చుట్టుపక్కలంతా ధ్యానం ఇవ్వడానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. మరి దీనికి ఎంతో మంది సీనియర్ మాస్టర్ వచ్చారు. పేరున అభినందన చేసుకుంటూ మరి శాకాహార జగత్కి జై, శాకాహార జగత్కి జై. నాకు నోటి నెల కనిపించారు, అన్నీ చెప్తున్నాను. క్లాస్ కొడదాం. అందరు కూడా పేరున అన్ని ట్రైనట్లయితే అద్భుతంగా ఈ మూమెంట్ని ముందుకు గుర్తింపు కోసం తీసుకెళ్ళగలం. నిన్న యోగా డే కూడా చాలా అద్భుతంగా జరిగింది. దానికి ఎంతోమంది ముందుగా ప్రణాళిక
ఈ కార్యక్రమం ఎక్కడైనా అవ్వాలంటే ఐదు స్టెప్స్ ఉంటాయి. 1 లక్ష్యం, చెప్పండి లక్ష్యం. శాఖాహార జగత్ ప్రణాళిక వేశారు. తర్వాత గమ్యం, అదే పని మీద తిరిగారు. ఇప్పుడు 4వది టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉండాలి, మాట్లాడలేదు పనిచేయాలి, తెరవేనక వరకు. చివరిగా శ్రమించడం. 5 రోజులు పని అయిపోయింది. ధన్యవాదాలు. మరి బిఎంసీ ప్రతినిధులు కూడా వచ్చారు, అందరూ వచ్చారు. ధన్యవాదాలు. అందరూ 2 లైన్లో రావాలి. అందరూ కూడా 2 లైన్లో సహకరించాలమ్మా ప్లీజ్. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. జ్ఞాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, ఆనందమయ జగత్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పిరమిడ్ జగత్కి, ఆనందమయ జగత్కి, ఆనందమయ జగత్కి, జై హో పత్రిజీకి, జై హో పత్రిజీకి, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. ఆరోగ్యమే 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 ఆరోగ్యానికి శాకాహారం భుజించండి, శాకాహారం భుజించండి. ప్రపంచంలో మేధావులందరూ, ప్రపంచంలో మేధావులందరూ ప్రపంచ శాంతికి, ప్రపంచ శాంతికి, ప్రపంచ శాంతికి, దైవ ప్రసాదం, దైవ ప్రసాదం, శక్తివంతమైన ఆహారం, శక్తివంతమైన ఆహారం, సోదరా సోదరి మనులారా వినరంటో వినరంటో సోదరా ప్రతి జీవులను, ప్రతి జీవులను ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, ప్రతి జీవులను, ప్రతి జీవులను, ప్రతి జీవులను. ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో. ప్రేమతో, 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 రక్షిద్దాం, రక్షిద్దాం, రక్షిద్దాం. జిందాబాద్ జిందాబాద్, శాకాహారం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, శాకాహారం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ శక్తి, పిరమిడ్ శక్తి, పిరమిడ్ శక్తి. శాకాహారాన్ని విశ్వవ్యాప్తం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మన కడుపేమి శ్మశానం కాదు, మన కడుపేమి శ్మశానం కాదు. ప్రాణం పోసి హక్కు లేని మనకు ప్రాణం పోసే సెట్టేటప్పుడు ఓ మనిషి మేలుకో, శాకాహారుల మేలుకో, ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో, ఓ మానవుడు ఆహారం, మానవుడు ఆహారం, శాకాహారం, మానవుడు ఆహారం. శాకాహారం ఏ జీవిని చంపే హక్కు, ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు. ఎవరికి లేదు. జీవించు, జీవించ నువ్వు, జీవించు. జీవించ నువ్వు. జిందాబాద్ జిందాబాద్, శాకాహారం జిందాబాద్.
జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ జిందాబాద్. సునామీలు, భూకంపాలు, భయంకరమైన రోగాలు వస్తున్నాయి మిత్రులారా. ఈ భూమి మీద మానవాళి అంతా ఆనందంగా జీవించాలంటే తక్షణమే మానవాళి అంతా శాకాహారులుగా మారాలి మిత్రులారా. ఈ సత్యాన్ని మీకు తెలియచేయడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మహాకరుణ శాకాహార ర్యాలీతో మీ ముందుకు వస్తుంది మిత్రులారా. నాగరికత అనాగరిక ఆచారం ఎంతకాలమో అనాగరిక ఆచారం ఎంతకాలమో అందరూ కొంచెం మంచిగా తాగండి. కదులుతున్నది మహాకరుణ యాత్ర, యాత్ర. లోపలికి వెళ్ళి పెద్దవాళ్ళకి ఇవ్వండి, అంతే. పెద్దవాళ్ళకి ఇవ్వండి కాగితాలు, చిన్నపిల్లలకి వద్దు. ఎక్కి వద్దు, వెంటనే ఒక్కలే తినాలని అందరూ వెళ్ళదు. సొసైటీస్ మూవ్మెంట్ ఈ మహాకరుణ శాకాహారి రైలు కింద పడిన కాగితాలు తీయండి. మా కింద పడిన కాగితాలు ఎవరు పడేసారు తీయండి. మారండి, అవి తీయండి. ప్రజల్లో శాకాహారం పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. చిత్తికి బుద్ధికి చిత్తికి బుద్ధికి చిత్తికి బుద్ధికి దైవారం పుణ్యాహారం పుణ్యాహారం దైవ ప్రసాదం దైవ ప్రసాదం దైవ జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ శాకాహార జగత్ కి జై శాకాహార జగత్ కి జై శాకాహార జగత్ కి జై శాకాహార ర్యాలీ కి
महाकरुण शाकाहार रैली की पिरामिड जगत की ज्ञान जगत की ब्रह्मर्षि पितामह पत्री जी की ब्रह्मर्षि पितामह पत्री जी की शाकाहार 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 गुरुकुल मार्ग మన కడుపేమి శ్మశానం కాదు, అందుకే శాఖాహారులు. ప్రాణం పోసే హక్కు లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదని తెలుసుకో. అందుకే ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. మన ఆహారం కానే కాదు, కోడి మేక చేప గుడ్లు కానే కాదు, కోడి మేక చేప గుడ్లు కానే కాదు. మన పాపాలే మన రోగాలు, మన పాపాలే రోగాలు రాకుండా శాఖాహారులుగా మారుదాం. రోగాలు రాకుండా శాఖాహారులుగా మారుదాం. రోగాలు రాకుండా శాఖాహారులుగా మారుదాం. సకల రోగాల నివారణకు శాఖాహారులుగా మారండి. సకల రోగాల నివారణకు శాఖాహారులుగా మారుదాం. ఆరోగ్యంగా ఉందామండి, ఆరోగ్యంగా ఉందామండి, ఆకుకూరలు తిందామండి. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ధ్యాన సాగరంబున సాగిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది. ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది. ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది. ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది. జ్ఞాన సాగరంబున
నిరుపేదలైనా ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా నిరుపేదలైనా ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పిరమిడ్ ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంపున సాగిపోతున్నది. నా వారు ఎవ్వరు నీ వారు ఎవ్వరు ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. నా వారు ఎవ్వరు నీ వారు ఎవ్వరు ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పిరమిడ్ ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నది అరే 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 ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. గారికి ధన్యవాదములు, అలాగే మేడం గారికి ధన్యవాదములు, పత్రి మేడంకి ధన్యవాదములు, ధ్యానులందరికీ ధన్యవాదాలు. మైకు ధ్యాన మాస్టర్లకి దేవుళ్ళకి అందరికీ ధన్యవాదాలు. 30వ తారీఖుని తీర్మానుకోవాలి డైవర్స్ కాలనీ దగ్గర అద్భుత మహారాలి జరుగుతుంది. ఆ రోజు మా పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు కదమ్మా అర్థమంచిగా 30వ తారీఖు సోమవారం డైవర్స్ కాలనీ మంగళవారం మార్కెట్ హనుమాన్ టెంపుల్ దగ్గర అద్భుతంగా శాకాహార ర్యాలీ జరుగుతుంది. మీ యానులందరూ కూడా ఆ ర్యాలీలో కూడా పాల్గొంటారని మరి కోరుతున్నాం. దీనికి మూల కారణం జయ మేడం గారు అలాగే మూర్తి గారు. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో జరుగుతుంది అద్భుతంగా. మీరందరూ రావాలి, అందరూ వచ్చి ఆ ర్యాలీలో కూడా పాల్గొంటారని మరి కోరుతున్నాం. ఇప్పుడు మన మూర్తి గారు మాట్లాడతారు. అది వచ్చే నెల 20వ తారీఖు ఆదివారం కృష్ణ వాళ్ళ అమ్మాయి ధనలక్ష్మిది బర్త్డే అన్నమాట. ఆ రోజు ఆ పాప వచ్చి మేడం నాకు శాకాహార ర్యాలీ కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది. సరే అని చెప్పడం జరిగింది. వచ్చే నెల 20వ తారీఖు ఆదివారం కూడా శాకాహార ర్యాలీ ఉంటుందండి. అందరికీ కూడా ముందే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మద్దిలపాలెం నుండి ఎంవిపి మాదిక వలసలో ఈ మేడం అద్భుతమైన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఆ మాదిక వలస నుంచి మద్దిలపాలెం నుంచి మాదిక వలస నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రండి ఒకసారి. మాదిక వలస నుంచి వచ్చిన వాళ్ళు, మద్దిలపాలెం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇలా రావాలని కోరుకుంటున్నామండి. మేడం లక్ష్మీ మేడం కూడా రండి. మాదిక వలసలో చాలా అద్భుతంగా చాలా గ్రేట్ మాస్టర్స్ తయారవుతున్నారు. అక్కడ కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. మరి పత్రిక గారు ఇచ్చిన యజ్ఞాల్లో ఇది ఒక మహాయజ్ఞం, భూత యజ్ఞం. అందరూ కూడా ఇది మన కర్తవ్యం చేయాలి. ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క మాస్టర్ ఇలా శాఖాహార ర్యాలీస్ పెట్టుకొని అందరూ కూడా అందరూ భాగ్యస్వామి కావాలి. ఎక్కడో దూరము అక్కడ లాంగ్ అవుతుందని అసలు మనం అనుకోకూడదు. ఇది భూత యజ్ఞం, ఇది మనందరి కర్తవ్యం. ప్రేమ కోసం కళ్ళు కోసం మనం చేసే మహాయజ్ఞం ఇది, ఉద్యమం ఇది. ఈ యజ్ఞంలో అందరూ పాల్గొని మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. థ్యాంక్ యూ. ఎవరు మన సుధీర్ గారు, చిన్నమ్మ గారు కూడా రావాలి. బోలో పత్రికకి జై. నేను చెప్పదలసింది ఏమంటే, ఈ ఆనందం చూసి నేను ఎక్కడైనా అందరిని అడగాల పెట్టాలని అనుకున్నా. అప్పటి కాలంలో ఒక రోజు పెడతాము. ఓకే, జై పత్రికకి. చేయాలని మరి కోరుకుంటున్నాం. ఎంత సౌండ్ వచ్చినా, ఎంత గాలున్నా ఏది పట్టించుకోకూడదు. కళ్ళు మూసుకొని అలా మెడిటేషన్ చేసుకుని అలాగ మాట్లాడకుండా ఒక గంటనా అరగంటనా చేయాలని మరి కోరుకుంటున్నాం. ఇంకా ఎవరన్నా ఉన్నారా? మాట్లాడారు సీరియల్ మాస్టర్ మన స్టీల్ ప్లాంట్ లో ఎంప్లాయీ కూడా అన్నపూర్ణ గారిని మాట్లాడేసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ యజ్ఞం చేయడము, ఈ జ్ఞానం కూడా చాలా చూసి లాభం చాలా మంది ఉన్నారు. చేస్తున్న దానికి మంచి అవకాశం వచ్చింది ఒక పొట్టు. ఎందుకంటే ఈ యజ్ఞం చేయడం అనేది మామూలు విషయం కాదు. అందరినీ పిలవడం చేయడం. సో మనందరికీ ఒకసారి జై. పత్రికకి మన మాస్టర్, గ్రేట్ మాస్టర్, అందరిలోనే ఉన్న మన మాస్టర్ పత్రి సార్ మన అందరిలోనే ఉన్నారు. కాబట్టి యజ్ఞం, ఇలాంటి యజ్ఞాలు ఎన్నో జరగాలి. అందరము శాకాహారులు అవ్వాలి, ఇంకా జ్ఞాన జగత్ అవ్వాలి. అలాగే మనం ప్రతి ఒక్కరిని స్వాధ్యాయం, అసలు ఎలా చూస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎవరికి వాళ్ళు స్వాధ్యాయం చేసుకొని ఈ యజ్ఞానికి ఎంత ఇంపార్టెంట్ గా తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇంకా రావాలి. ఇంకా ఈ యజ్ఞం ఇంకా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మేము అగ్నిపూర్లో ధ్యాన కేంద్రం, అక్కడ దాన్ని కూడా మేము ధ్యాన మందిరాల్లో వాళ్ళని చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక్కడికి ఎవరైనా తెలుసుకోవాలి, అగ్నిపూర్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే, థ్యాంక్ యూ. ఈ క్యాప్స్ కూడా అందరూ కూడా ఇచ్చేయండి. ఓకే అండి, ఇక్కడికి ఇచ్చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ విజ్ఞప్తి, ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న మన పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా అక్కడ పాల్గొన్న కార్యక్రమంలో మనకి క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. సో మీ టీషర్ట్ ని ఆ రోజు అంటిస్తున్నారు. ఆ యొక్క క్యూఆర్ కోడ్ ని మీ మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే అందులో మీ డీటెయిల్స్ చదువుకోండి, పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే నన్ను వస్తుంది. వెంటనే అది అనుకున్నట్లయితే మీకు సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. చక్కగా దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి మన అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క సర్టిఫికేట్ నేరుగా మన సెల్కి వస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మీ క్యూఆర్ కోడ్ మీ దగ్గరే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా మరి ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి శాకాహార ర్యాలీలో పాల్గొని చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా శాకాహారమయం అవ్వాలి, జ్ఞానమయం అవ్వాలని ఏదైతే సంకల్పం ఉందో మరి ఆ యొక్క సంకల్పాన్ని నెరవేరడానికి ఇక్కడ ఎనర్జీస్ పెట్టి వెళ్తున్నామండి. చుట్టుప్రక్కల ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి అండి, నిరంతరం ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మన శరీరంలో ప్రతి ఒక్క అణువు, ప్రతి ఒక్క కణాలకు ఎనర్జీని, శక్తిని ఇచ్చేది ధ్యానం అండి. ప్రతిరోజు ఉదయం లేవగానే మీకు ఏ సమయం అయినా సరే ఖాళీ ఉంటే కనుక ఒక్క 10 నిమిషాలు కళ్ళు రెండు మూసుకొని ఏ ఆలోచన లేకుండా ధ్యానంలో కూర్చోవాలండి. మనకి ఎంతో అద్భుతమైన ఎనర్జీ మనకు వస్తుంది, విశ్వశక్తి మన లోపల ప్రయోగిస్తుంది. అంతేకాకుండా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మన టీవీ ఛానల్లో PMC ఛానల్ అని ఒకటి ఉందండి. మరి ప్రతిరోజు మీ యొక్క టీవీలో మీరు యూట్యూబ్లో కానీ మామూలుగా కానీ PMC అని కొడితే మా యొక్క ఛానల్ వస్తుందండి. ఆ ఛానల్లో ఎందరో మహానుభావులు, యోగులు, మునులు, తపస్సులు ప్రతి ఒక్కరూ చక్కటి సందేశాన్ని ఇచ్చున్నారు. అందులో ధ్యానం ఏ రకంగా చేయాలి, ధ్యానం వల్ల మనకి కలిగే లాభాలు,
ఆత్మపరమైనటువంటి సంబంధాలు అన్ని అందులో బోధిస్తారు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 40 సంవత్సరాల క్రితం ఈ యొక్క ధ్యానం అనే సంజీవిని మనందరికీ ఇచ్చారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పిఎంసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు మరిన్ని వివరాలు అందులో తెలియపరుస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా మారండి. ఇలాంటి మహత్తరమైన యజ్ఞం ఎందుకు చేస్తున్నాం అంటే ఈ సృష్టిలో సకల చరాచర జీవరాశులు ప్రతి జంతువులు కూడా మనలాగే స్వేచ్ఛగా ఆనందంగా భూమి మీద జీవించడానికి వచ్చాయి. వాటిని హింసించకండి, చంపకండి. ఎందుకంటే వాటి ప్రాణం మనలాంటి ప్రాణమే, మన బిడ్డల్లాంటి ప్రాణమే. వాటి ప్రాణం తీసే మనకి హక్కు లేదండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక ప్రాణికి జీవం పోయలేము. అలాంటప్పుడు మనం ప్రాణం తీసే హక్కు కూడా మనకి లేదు. దయచేసి ఈ యొక్క మహా సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే గొప్ప లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆఫ్ మూమెంట్ నిరంతరం అహర్నిశలు ఈ యొక్క శాకాహార ర్యాలీలు తలపెడుతుంది. అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హో పత్రిజీ. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఇంత అద్భుతమైన మెగా శాకాహారాలని కండక్ట్ చేసిన సైమన్ నగర్లో పద్మా మేడం గారికి, వాళ్ళ హస్బెండ్ గారికి, అలాగే పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ తరపున వచ్చిన రేవతి మేడం గారికి, అంజా మేడం గారికి, చిన్నమ్ముల గారికి, అలాగే అప్పారావు గారికి, అమ్మ పిరమిడ్, అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్కు, అలాగే సబ్బార్ నుంచి వచ్చిన మన నాగభూషణ్ గారికి, అలాగే పిరమిడ్ సీని గారికి, బాబురావు గారికి, వర్మ గారికి, అలాగే మధ్యపాలు వచ్చే ప్రతి మాస్టర్కు, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి, అలాగే కళావతి మేడం గారికి, అలాగే శైలు మేడం గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత చెప్పుకుందామండి. ఈ ర్యాలీని విజయవంతం చేసుకున్నందుకు అందరి కృతజ్ఞతలు. పత్రిక చెప్పినట్టు శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల, ఆ పిఎంసి ఛానల్కు శుద్ధ శాకాహారం తీసుకోవడం వల్ల మనసు, శరీర, బుద్ధి తేలికై పరిశ్రమ అవుతాయని అర్థం. శాకాహారం తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచన మంచి మాట పలికిస్తాయి. మంచి మాట మంచి పాఠం చూపిస్తుంది. అలాంటి అద్భుతమైన పాఠం చూపించిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక కృతజ్ఞత చెప్పుకుందాం. పిఎంసి ఛానల్ చూద్దాం. జీవించు అనేది మన సంప్రదాయం. ప్రేమ కరుణ అనేది మన సిద్ధాంతం. ప్రేమ కరుణ అనేది మన సిద్ధాంతం. ప్రకృతి మాత అందరిది. బ్రతికే స్వేచ్ఛ అన్ని జీవాలది. బ్రతికే స్వేచ్ఛ అన్ని జీవాలది. జై హో పత్రిజీ. जय हो पत्रिजी. ज्ञान जगत के, साकार जगत के, पिरमिड जगत के, अहिंसा जगत के, थैंक यू थैंक यू थैंक यू थैंक यू. అందరికీ నమస్తే అండి. నేను శ్రీహరిపురం నుంచి వచ్చాను, వరలక్ష్మిని. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అందరికీ శ్వాస మీద ధ్యాస అండి. శాకాహారం కండి అందరూ. పిరమిడ్ జగత్కి జై, శాకాహార జగత్కి జై. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జయ మేడంకి థ్యాంక్ యూ. వచ్చి ప్రతి ఒక్కరు కూడా అక్కడ మెడిటేషన్ పౌర్ణ ధ్యానం జరుగుతుంది. నైట్ అంతా ఉంటారండి. చాలా ప్రకృతి చాలా బాగుంటది. అక్కడ అద్భుతంగా మీరు అక్కడ చేయాలంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. పౌర్ణమికి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఆ పౌర్ణమి ధ్యానంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నామండి. ఓకే సార్. గురువులందరికీ వందనం, యోగులందరికీ వందనం. సుభాష్ పత్రిజీ గారి పాదాలకు వందనం చేసుకుంటూ వారి ఆశీస్సులతో ఒక చిన్న ర్యాలీ మీద పాట రాశానండి. రంగు రంగులు ఉంటుందండి ఈ ర్యాలీ, సందులన్నీ తిరుగుతుంది ఈ ర్యాలీ. రంగు రంగు ఉంటుందండి ఈ ర్యాలీ, సందులన్నీ తిరుగుతుంది ఈ ర్యాలీ. రంగు రంగులు ఉంటుందండి ఈ ర్యాలీ, సందులన్నీ తిరుగుతుంది ఈ ర్యాలీ. రంగు రంగు ఉంటుందండి ఈ ర్యాలీ, సందులన్నీ తిరుగుతుంది ఈ ర్యాలీ. అన్నది దిక్కులుగా వచ్చింది ఈ ర్యాలీ, ఒక్కటిగా మారింది ఈ ర్యాలీ. నలు దిక్కుల నుండి వచ్చింది ఈ ర్యాలీ, ఒక్కటిగా మారింది ఈ ర్యాలీ. మంచి మాట చెప్పింది ఈ ర్యాలీ, మంచిగా ఉండమంది ఈ ర్యాలీ.
మంచి మాట చెప్తుంది ఈ ర్యాలీ, మంచిగా ఉండమంది ఈ ర్యాలీ. రంగు రంగులు ఉంటదండి ఈ ర్యాలీ, రంగులన్నీ తిరుగుతుంది ఈ ర్యాలీ. రంగు రంగులుంటుందని ఈ ర్యాలీ, సందులన్నీ తిరుగుతుంది ఈ ర్యాలీ. ఆడవారికి చెప్పింది, మగవారికి చెప్పింది, పెద్దలకు చెప్పింది, పిల్లలకి చెప్పింది. ఆడవారికి చెప్పింది, మగవారికి చెప్పింది, పెద్దలకి చెప్పింది, పిల్లలకి చెప్పింది. రంగు రంగులు ఉంటదండి ఈ ర్యాలీ, సందులన్నీ తిరుగుతుంది ఈ ర్యాలీ. రంగు రంగులుంటుందండి ఈ ర్యాలీ, సందులన్నీ తిరుగుతుంది ఈ ర్యాలీ. ఇంటింటికి వెళ్ళింది ఈ ర్యాలీ, కరపత్రం పంచింది ఈ ర్యాలీ. ఇంటింటికి వెళ్ళింది ఈ ర్యాలీ, కరపత్రం పంచింది ఈ ర్యాలీ. రంగు రంగులు ఉంటదండి ఈ ర్యాలీ, సందులన్నీ తిరుగుతుంది ఈ ర్యాలీ. రంగు రంగులుంటుందండి ఈ ర్యాలీ, సందులన్నీ తిరుగుతుంది ఈ ర్యాలీ. సహకారం అంటుంది ఈ ర్యాలీ, శాకాహారం అంటుంది ఈ ర్యాలీ. శాకాహారం అంటుంది ఈ ర్యాలీ, సహకరించమంటుంది ఈ ర్యాలీ. సహకరించమంటుంది ఈ ర్యాలీ. రంగు రంగులు ఉంటదండి ఈ ర్యాలీ, సందులన్నీ తిరుగుతుంది ఈ ర్యాలీ. రంగు రంగులుంటుందండి ఈ ర్యాలీ, సందులన్నీ తిరుగుతుంది ఈ ర్యాలీ. అందరికీ చెప్పింది ఈ ర్యాలీ, హాయిగా ఉండమంది ఈ ర్యాలీ. అందరికీ చెప్పింది ఈ ర్యాలీ, హాయిగా ఉండమంది శాకాహార ర్యాలీ. హాయిగా ఉండమంది ఈ ర్యాలీ, ఆనందంగా ఉండమంది ఈ ర్యాలీ. హాయిగా ఉండమంది ఈ ర్యాలీ, శాకాహారులుగా మారమంది ఈ ర్యాలీ. జై జ్ఞాన జగత్కి, జై శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, జై శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, జై పిరమిడ్ జగత్కి. సుభాష్ వచ్చానండి. మాది యాక్చువల్గా నర్వ, విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాను నర్వని. కాబట్టి మేము 2006 నుంచి కంటిన్యూ చేస్తే ధ్యానం, శాకాహారం, పిరమిడ్ కాన్స్ట్రక్షన్ 3 కంటిన్యూ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు నర్వ వచ్చి సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ.